అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలి. ఆ హరిహరాదుల యొక్క కృపా కటాక్షాలు అందరూ కూడా కలగాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోలో మే నెలలో మనకి కావాల్సిన ముఖ్య తిథులు, అలాగే ముఖ్య రోజులు, వివాహ గృహప్రవేశాలకు, అద్దెలు మారడానికి, అలాగే ముఖ్యమైన పండుగలు ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా అయితే చూద్దామండి. ముందుగా మనము పండుగలు అయితే తెలుసుకుందామండి. మే నెలలో మనకి స్వస్తిత్రి చంద్రమాన క్రోధినామ సంవత్సరం చైత్రమాసం కృష్ణపక్షంలో అష్టమి బుధవారం నుంచి మొదలవుతుందండి ఈ నెల, మే నెల అనేది. అయితే ఈ నెలలో మనకి మే 1వ తేదీ మేడేగా జరుపుకుంటామండి. మేడే అంటే కార్మికుల దినోత్సవం లాగా జరుపుకుంటాము. 4వ తేదీ సర్వ ఏకాదశి అనేది రాబోతుందండి. 4వ తేదీ సర్వ ఏకాదశి. అలాగే 5వ తేదీ నుంచి మనకి గురుమౌఢ్యమి అనేది ప్రారంభమవుతుంది. ఈ గురుమౌఢ్యమి, శుక్రమౌఢ్యమి గురించి ఒక వీడియో అనేది చేశాను. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వాటి తాలూకు పూర్తి వీడియోస్ అనేది డీటెయిల్ అనేది దాంట్లో ఇచ్చాను. అలాగే 6వ తేదీ మాస శివరాత్రి అండి. అలాగే 7వ తేదీ కృష్ణాంగారకార చతుర్దశి అండి. అలాగే 10వ తేదీ శుక్రవారం అక్షయ తృతీయ అనేది రాబోతోంది. అలాగే సింహాచలంలో అప్పన్న స్వామికి చందనోత్సవము, అలాగే పరశురామ జయంతి, అక్షయ తృతీయ కూడా ఇవాళే. సో శుక్రవారంతో రావడం, అలాగే అక్షయ తృతీయ చాలా మంచిది. అలాగే 11వ తేదీ నిజకర్తరి ప్రారంభమవుతుందండి. అలాగే 12వ తేదీ జగద్గురు శంకరాచార్యుల వారి జయంతి. ఆ తర్వాత 13వ తేదీ శ్రీ త్యాగరాజ జయంతి అండి. 14వ తేదీ వృషభ రాశిలోకి సూర్య సంక్రమణం అనేది జరుగుతుంది. ఆ తర్వాత 18వ తేదీ శనివారం శ్రీ వాసవీమాత జయంతి అండి. వాసవీమాత అంటే ఆర్యవైశ్యులకి బాగా తెలుసు కదా, ఆ అమ్మవారి జయంతి. ఆ తర్వాత 22వ తేదీ బుధవారం అండి. ఈరోజు నృసింహస్వామి జయంతి, అంటే శ్రీ నృసింహ జయంతిగా జరుపుకుంటాము. ఆ తర్వాత మనకి 22వ తేదీ బుధవారం తరిగొండ వెంగమాంబ జయంతి. ఆ తర్వాత 26వ తేదీ మనకి సంకట చతుర్థి. మనకి ఈ నెలలో పెళ్లిళ్ళకి, అలాగే గృహప్రవేశాలకి, తలనీలాలకి అటువంటి వాటికి ముహూర్తాలు లేవండి. కేవలం అక్షరాభ్యాసం, నామకరణం, శ్రీమంతం, ఉయ్యాలలో వేయటం, ఏవైనా చిన్న చిన్న పనులు, రిజిస్ట్రేషన్స్ అలాంటివి మాత్రమే చేసుకోవచ్చు. భూపూజ అలాంటివి కూడా చేసుకోకూడదండి. అద్దె ఇళ్ళలో అయితే మారచ్చు, అంతేగాని కొత్త గృహప్రవేశాలు, నూతన ప్రవేశాలు అలాంటివి చేసుకోకూడదు. పెళ్లి చూపులు, పెళ్లిళ్ళకి ఏవైనా పనులు చేయాలి అంటే పెళ్లిళ్ళకి బట్టలు కొనడం, అలాగే ఏవైనా నగలు చేయించుకోవడం అలాంటి పనులు చేసుకోవచ్చు అండి. పెళ్లి ముహూర్తాలు అయితే ఈ నెలలో లేవు. ఎందుకంటే మనకి మే 1వ తేదీ శుక్రమౌఢ్యం అనేది వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ గురుమౌఢ్యం అనేది కూడా ప్రారంభమవుతుంది, కాబట్టి మనము చేసుకోకూడదు. అయితే ఈ నెలలో కూడా కొన్ని రోజులు అనేవి బాగుండవు. ఆ నెలలో ఏవో చూద్దాము, ఆ రోజులేవో డీటెయిల్డ్గా అయితే చూద్దాము. బుధవారం అష్టమి శ్రవణ నక్షత్రం. ఈరోజు నామకరణాలకు, శ్రీమంతాలకు, అద్దెలు మారుటకు, గృహప్రవేశాలకి లేదండి. అలాగే పెళ్లిళ్లకు లేదండి. మిగతా పనులన్నిటికీ, చిన్న చిన్న వాటికి, రిజిస్ట్రేషన్స్కి, అలాంటి వాటికి, కరెంటు పనులకి, ఆపరేషన్స్కి, అత్తగారింటి నుంచి అమ్మగారింటికి వెళ్ళడం, అమ్మగారింటి నుంచి అత్తగారింటికి వెళ్ళడం అలాంటి వాటికి ఈ రోజులన్నీ కూడా అండి. ఆ రోజులే 1వ తేదీ బుధవారం అష్టమి శ్రవణ నక్షత్రం, 2 నవమి ధనిషా నక్షత్రం గురువారం. ఈరోజు కూడా సాధారణ పనులకి పనికొస్తుంది. 3 దశమి అలాగే శుక్రవారం శతభిష నక్షత్రం. ఈరోజు కూడా సాధారణ పనులకి అంకితం. 4వ తేదీ ఏకాదశి శనివారం పూర్వపాద నక్షత్రం. అలాగే 5, 6, 7, 8 ఈ రోజులలో మనకి శుభముహూర్తాలు అనేవి లేవండి. తిరిగి వైశాఖ మాసం అనేది ప్రారంభమవుతుంది చైత్రమాసం తర్వాత. అందులో పాడ్యమి అలాగే విధియతో కూడిన తిథులతో కృత్తికా నక్షత్రం గురువారం. ఈరోజు కూడా మనకి ఉపయోగపడుతుంది. 10 తదియా తిథి
అలాగే రోహిణి నక్షత్రం శుక్రవారం, ఈరోజు కూడా మంచిది. 11వ తేదీ శనివారం, చవితి, మృగశిర నక్షత్రం. అలాగే 12వ తేదీ పంచమి, ఆరుద్ర నక్షత్రం, ఆదివారం. 13 షష్ఠి, పునర్వసు నక్షత్రం, సోమవారం. ఈరోజు కూడా శుభకార్యాలకి ఉపయోగపడుతుందండి. అలాగే 14వ తేదీ సప్తమి, పుష్యమి నక్షత్రం, మంగళవారం. 15వ తేదీ సప్తమి అంటే అష్టమి కూడా ఉంటుంది, అలాగే సప్తమి కూడా ఉంటుంది, ఆశ్లేష నక్షత్రం, బుధవారం. అలాగే 16వ తేదీ అష్టమి, గురువారం, మకా నక్షత్రం. 18 శుక్రవారం, నవమి, పూర్వ పాల్గొని నక్షత్రం. 18 దశమి, ఉదయం 11:06 వరకు ఉంటుంది, ఉత్తర పాల్గొని నక్షత్రం, శనివారం. ఈరోజు కూడా చిన్న చిన్న కార్యక్రమాలకి పనికొస్తుంది. ఆ తర్వాత 19 ఏకాదశి, ఆదివారం. 20 ద్వాదశి, చిత్త నక్షత్రం, సోమవారం. త్రయోదశి స్వాతి నక్షత్రం, మంగళవారం. 22 చతుర్దశి తిథి, స్వాతి నక్షత్రం, బుధవారం. 23, 24, 25, 26, 27, 28, 29, 30 ఈ రోజులన్నీ కూడా నామకరణాలకి, శ్రీమంతాలకి, గృహప్రవేశాలకు కాకుండా, నూతన గృహప్రవేశాలు కాకుండా అద్దె ఇల్లు మారుటకి, వీటన్నిటికీ కూడా ఉపయోగపడుతుందండి. 31 ఈ రోజున చిన్న చిన్నవి అంటే కరెంటు పనులు, ఆపరేషన్స్, రిజిస్ట్రేషన్స్ అలాంటివి మాత్రమే చేసుకోవచ్చు. ఈ రోజున అద్దె ఇల్లు కూడా మారటానికి లేదండి. ఇదండి ఇవాల్టి వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పి వాళ్ళకు కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే మరిన్ని మంచి విశేషమైన భక్తి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందరూ కూడా బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.